చూస్తున్నాం. ఆరుగురిని చంపేశాడు రాజ్ కుమార్ అనే వ్యక్తి. పోక్సో కేసు పెట్టారు అనే కారణంతో బాలికను, ఆమె తల్లిని, నానమ్మని ముగ్గురిని చంపేశాడు. ఆ తర్వాత సొంత ఇంటికి చేరుకున్నాడు. పిల్లల్ని చూడాలు అన్నాడు. భార్య తలుపు తెరిచేసరికి భార్యని, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఈ రకంగా మొత్తం ఆరుగురిని హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులకి ఫోన్ చేశాడు. ఇలా చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించాడు. ఆ తర్వాత 3 రోజుల నుంచి కూడా రాజ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్న పరిస్థితి. సూర్యాపేటలో ఉన్నాడని, అదేవిధంగా ఇటు తిమ్మాపూర్ రైల్వే గేట్ దగ్గర చూశామని కొంతమంది చెప్పడం కనిపించింది. మొత్తానికి 3 రోజుల తర్వాత కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే అతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తెలియాల్సింది. మృతదేహం పక్కనే ఒక బ్యాగ్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి పాయిజన్ బాటిల్ కూడా ఉందనే వార్త కూడా వస్తున్న నేపథ్యం. ఈ కేసుకి సంబంధించి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడా, ఎప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఇలాంటి వివరాలన్నీ కూడా మరి కాసేపట్లో పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తానికి 3 రోజులుగా రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. మృతదేహం దొరుకుతుందా, ఇతను ప్రాణాలతో దొరుకుతాడా అనే ఉత్కంఠ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితి. ఆరుగురిని హత్య చేసిన వ్యక్తి ఆత్మహత్య చేసుకుని తనను తాను శిక్షించుకున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ రవిచంద్ర కూడా జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, చెప్పండి. దీన్ని మరికొద్దిసేపట్లో రాజకుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలిస్తారు. అయితే కొత్తూరు మండలం, రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇంజర్ల గ్రామ శివారులో నిర్మానుష్యమైన ప్రాంతం, అన్ని కూడా దట్టమైన చెట్లుంటాయి. ఎవరికి కూడా అనుమానం రానటువంటి ఒక ప్రాంతానికి రాజకుమార్ వెళ్లారు. ఈ పెంజర్ల దగ్గరలోనే రాజకుమార్ మేనమామ ఊరు కూడా ఇక్కడే కావటంతో మేనమామ ముందుగా మొదటి 2 రోజుల వరకు మేనమామ ఏమైనా ఆశ్రయం కల్పించాలన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతుందో అందులో భాగంగానే రాజకుమార్ గత 3 రోజుల క్రితం ఎప్పుడైతే హత్యలకు పాల్పడ్డారో రాజకుమార్ కు సంబంధించిన దగ్గరి బంధువులకు సంబంధించిన గ్రామాలలో కూడా పోలీసులు నిఘా పెట్టారు. అందులో భాగంగానే మేనమామ గ్రామం దగ్గర పెంజర్ల దగ్గర ఉండటంతో ఇక్కడ కూడా నిఘా పెట్టారు. అందులో భాగంగానే మేనమామ దగ్గరికి వచ్చి ఉంటారు రాజకుమార్. ఆ తర్వాత మరి సొంత గ్రామంలో సొంత మేనమామ ఇంట్లో కాకుండా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఈ 3 రోజుల పాటు 2 రోజుల పాటు ఉండి ఉండవచ్చు. మొన్న కావచ్చు, నిన్న కావచ్చు, ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత మేనమామకు మళ్ళీ మిగతా అనుమానం వస్తుందనే ఆలోచనతో ఈ నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చు. ముందుగానే చెప్పినట్లుగా రాజకుమారు తన హత్యల తర్వాత తండ్రికి ఫోన్ చేసేసి నేను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఇవాళ ఆత్మహత్య చేసుకొని కనిపిస్తుంది. ఎందుకంటే రాజకుమార్ నిర్మానుష్య ప్రాంతంలో అన్ని దట్టమైన చెట్లు ఈ విధంగా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్లిపోయి అంతకంటే ముందు ప్రీ ప్లాన్ గానే ఆయన పురుగుల మందు తీసుకొని వెళ్లి ఉంటారు. ఎందుకంటే అక్కడ పురుగుల మందుకు సంబంధించిన బాటిల్స్ కూడా లభ్యమైనట్లు పోలీసుల ద్వారా మనకు అందుతున్నటువంటి సమాచారం. బ్యాగ్ తో పాటు అందులో ఈ విధంగా పాయిజన్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఆయన పాయిజన్ తీసుకొని పాయిజన్ సేవించి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడుంటారు. కాకపోతే అది ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డారా, నిన్న ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేదంటే మొన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారా? ఒకవేళ నిన్న ఆత్మహత్యకు పాల్పడితే సమాచారం ఎందుకు తెలియలేదన్న కోణంలో కూడా ఈ విధంగా చూడొచ్చు. మొత్తానికి మాత్రం నరహంతకుడు, షాబాద్ లో నరహంతకుడు 6గురిని హత్య చేసినట్టు రాజకుమార్ శవమై తేలింది, శవమై కనిపించిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అదే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల దగ్గర నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లేసి ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా చెప్పినట్టుగానే ఆత్మహత్య చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో పోలీసులు ముందు పోక్సో కేసు రాజకుమార్ నమోదైన తర్వాత కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని డిపార్ట్మెంట్ ఒప్పుకుంది. అందులో భాగంగానే ఎస్ఐ రమేష్ ని కూడా సస్పెండ్ చేశామంటూ కూడా డిపార్ట్మెంట్ చెప్తుంది. పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత కూడా 3 రోజుల తర్వాత రాజకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించలేకపోయారు. అయితే మొత్తానికి ఇవాళ రాజకుమార్ ఆత్మహత్య చేసుకొని కనిపించారు, ఆత్మహత్య చేసుకుంటారు. అయితే శవం దగ్గరికి భారీగా పోలీసులు అంతేకాకుండా క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. రాజకుమార్ ఎటు నుంచి ఎటు మూవ్ అయ్యారు. ఆ తర్వాత హత్య జరిగిన తర్వాత రాజకుమార్ ఎవరెవరితో మాట్లాడారు, రాజకుమార్ ఇంకా ఏమైనా తప్పించుకున్నట్టు ప్రయత్నం చేశారా, ఎవరితోటి టచ్ లోకి ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. రవిచంద్ర, ఇప్పుడు చాలా సిమ్ కార్డులు వాడారు అనేది కూడా ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఎలా కమ్యూనికేట్ చేశాడు? ఇప్పుడు మేనమామ ఇంట్లో ఉన్నాడనే ఒక అనుమానం ఉంది. 2 రోజులు ఆయన ఎలా సర్వైవ్ అయ్యాడు? ఎందుకంటే పోలీసుల కన్నే కాదు, మొత్తం ప్రతి టీవీలో లేకపోతే సోషల్ మీడియా నుండి రాజ్ కుమార్ ఫోటోనే కనిపించింది. స్టిల్ అతను 2 రోజులు
సర్వైవ్ కాగలిగాడు. ఇప్పుడు కూడా పోలీసులు పట్టుకోలేదు అతన్ని. అతనంతటా అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. రాజకుమారు చాలా క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా సిమ్ కార్డులు తరచూ మార్చుతూ వాడుతూ రావటం, ఒకసారి ఫోన్ చేసినట్టు తర్వాత మళ్ళీ ఫోన్ చేయకపోవటం, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలతో కావచ్చు, రాజకుమార్ బంధువులు చెప్పేది కూడా అదే. ఇతనికి ఎక్కువగా ఇలాంటి అమ్మాయిల పిచ్చి కావచ్చు, ఇలాంటి వ్యసనాలకు బారినయ్యారు. ఒక్కొక్క సిమ్ ఒక్కొక్కరితో ఈ విధంగా మెయింటైన్ చేస్తూ వచ్చారని గతంలో చెప్పారు. అదే విధంగా అంతేకాకుండా మొన్నటికి మొన్న ఆ బాలికని హత్య చేసినట్టు తండ్రి కూడా ఆయన లైన్మెన్ కి సంబంధించి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేసేది విధంగా విద్యుత్ షాక్ కు గురై చనిపోయారు. ఆ తర్వాత రాజకుమార్ కూడా గతంలో అనేక సార్లు అన్నట్లు, ఎందుకంటే రాజకుమార్ నివాసం కావచ్చు, మొన్న చనిపోయినటువంటి హత్యకు గురైన బాలిక నివాసం కూడా పక్కపక్కనే ఉంటుంది. అంటే ఆ విధంగా అతను చెప్పారు, మీ తండ్రిని చంపినట్టుగానే మిమ్మల్ని చంపేస్తాను, మేము మట్టి పెడతామంటూ ఆ కుటుంబాన్ని బెదిరించారు. అయినప్పటికీ కూడా ఆ కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. ఇతను ఈ విధంగా ప్రవర్తిస్తారు, ఈ విధంగా సైకోగా ప్రవర్తిస్తారంటూ కూడా అందుకే పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే అన్నంత పని చేశారు, తండ్రిని కూడా రాజకుమారే చంపేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అనేక సిమ్ కార్డులు మార్చడం అంటే ఒక పక్కా ప్లాన్ అతనికి, ఒక విధంగా అన్ని కూడా ఈ విధంగా హత్యలకు ప్లాన్ చేయడం, ఈ విధంగా పక్కా ప్లాన్ తో చేసి ఉంటారు. గతంలోనే రాజకుమార్ ఆ బాలికకు సంబంధించి మన హత్యకు గురైన బాలిక తండ్రిని కూడా ఇతని చంపి ఉండవచ్చు అనే పోలీసులు గతంలోనే ఈ విధంగా నిర్ధారణకు వచ్చేసి నిఘా పెట్టి ఉంటే ఇవాళ ఇంత సంఘటన జరిగి ఉండేది కాదు. పోక్సో కేసు విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా తండ్రి మరణానికి కూడా ఒకవేళ ఇతనే కారకుడు అయితే అప్పుడే చాలా స్ట్రాంగ్ గా సెక్షన్ లో నమోదు చేసి జైలుకు పంపిస్తుంటే ఇన్ని హత్యలు జరిగి ఉండకపోవచ్చు. అటు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని స్థానికంగా కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ తో పాటు సిటీ కూడా రంగంలోకి దిగి జనాల్ని చూస్తున్నాం. రాజ్ కుమార్ డెడ్ బాడీ ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కొత్తూరు సమీపంలో ఒక వెంచర్ లో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని డెడ్ బాడీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. చూడొచ్చు పక్కన బాటిల్ కూడా ఒకటి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైతే మేనమామ ఇల్లు ఇక్కడ సమీప గ్రామంలోనే ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం చెప్తున్నారు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి మరి రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తున్నారు. కానీ మొత్తానికి 2 రోజులు ఇతను పోలీసుల కళ్ళుగప్పి అదేవిధంగా స్థానికుల కళ్ళుగప్పి మాత్రం తిరగగలిగాడు. మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా జాయిన్ అవుతున్నారు. విక్రమ్ చెప్పండి, చూస్తున్నాం రాజ్ కుమార్ మృతదేహం మనకి కనిపిస్తోంది. కొత్తూరు సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇతను చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఎలాంటి పనిలో ఉన్నారంటే ఎవరైనా ఇతనికి ఆశ్రయం ఇచ్చారని గుర్తించారా? డీటెయిల్స్ ఏంటి? ఎప్పుడు చనిపోయాడు అనే నిర్ధారణ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది విక్రమ్? రైట్, మరి కాసేపట్లో విక్రమ్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి పోక్సో కేసు నమోదు కావడం, ఆ పోక్సో కేసు నమోదు చేసిన బాలికని, 2 కుటుంబ సభ్యుల్ని, సొంత బిడ్డల్ని, అదేవిధంగా భార్యని 6గురిని చంపేసి పరారయ్యాడు ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి. ఆ తర్వాత కొత్తూరు సమీపంలోని పెంజర్ల దగ్గరకి వెళ్ళాడు. 2 రోజుల పాటు ఎక్కడున్నాడు ఏంటి అనే వివరాలు ప్రస్తుతం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మొత్తానికి పురుగుల మందు తాగి నరహంతకుడు రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తూరు సమీపంలోని ఒక ప్రాంతానికి, నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళి అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. పెంజర్లలోని ఒక వెంచర్లో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మనం చూడొచ్చు మృతదేహం పక్కనే ఈ పురుగుల మందు పాయిజన్ బాటిల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తోంది. విక్రమ్ జాయిన్ అవుతున్నారు. విక్రమ్ చెప్పండి, 2 రోజులు ఇతనికి ఎవరైనా సహాయపడ్డారా అనే దిశగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసుల కళ్ళుగప్పాడు, ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏకంగా 6గురిని చంపేసి తిరిగి ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి. షాబాద్ ను వణికించిన సైకో కిల్లర్ 6గురిని అత్యంత దారుణంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ ఉత్కంఠం సంచలన మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని గంటలుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న రాజ్ కుమార్ ఇప్పుడు శవమై కనిపించాడు. మృతదేహం పక్కన మనం చూసుకోవచ్చు. కొత్తూరు మండలం పంజాల పరిధిలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే మరణానికి కారణం మృతదేహం పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా లభ్యం కావడంతో పోలీసులు తప్పు చేశారనే మనస్తాపంతోనే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లయితే ప్రాథమికంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు, పంజల్ర గ్రామం రాజ్ కుమార్ మేనమామ ఊరు కావడంతో షాబాద్ దారుణానికి ఒడగట్టిన తర్వాత నేరుగా ఇక్కడికి వచ్చి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో కొత్తూరు మరియు షాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి
న్యూస్ టీం కూడా వెళ్ళడం జరిగింది. ఒక చిన్న బాలికతో సహా ఒక కుటుంబానికి చెందిన 6గురిని దారుణంగా హతమార్చి క్రూరంగా హత్య చేసిన సంగతి తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిన పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ఈ ఘట్టంలో కీలకమైన మనం చూసుకోవచ్చు రాజ్ కుమార్ ను ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసు అంతా కూడా విక్రమ్, పోలీసుల వ్యవహార శైలి కూడా ఒక కుటుంబం లేకపోతే ఆ పాప తండ్రి కూడా లేడని చెప్తున్నారు కాసేపటి క్రితం రవిచంద్ర మాట్లాడుతూ. అలాంటి ఒక ఫ్యామిలీ పోక్సో కేసు పెట్టినప్పుడు బెయిల్పై విడుదలైన తర్వాత కాస్త మినిమం ప్రొటెక్షన్ అయినా ఆ కుటుంబానికి కల్పించాల్సిన పరిస్థితి. 3 ప్రాణాలు కోల్పోయారు. అలాంటిది రాజ్ కుమార్ సొంత కుటుంబం, భార్య, 2 పిల్లలు, వాళ్ళ 3 కూడా ప్రాణాలు కోల్పోయారు. కొంత అలర్ట్గా ఉండుంటే 6 చనిపోయే వాళ్ళు కాదు కదా అనేది ప్రస్తుతం అందరూ అనుకుంటున్నారు. అయితే ఖచ్చితంగా ఈ కేసులో బిందు మీరు చెప్పినట్టు పోలీసుల వైఫల్యము, నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు మే 16వ తేదీన వారు బాధితులు కేసు పెట్టారు, కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ వచ్చే విధంగా పోలీసులు సహకరించారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఎస్ఐ రమేష్ కూడా పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. గ్రామస్తులంతా కూడా ఆందోళన చేశారు. పోలీసుల వైఫల్యం కారణంగానే ఇంత దారుణం జరిగింది. సైకో రాజ్ కుమార్ ఈ విధంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణం అని చెప్పి గ్రామస్తులు తీవ్ర ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆ తర్వాత రాజ్ కుమార్ ను పోలీసులు బెయిల్ ఇచ్చే విధంగా సహకరించడం కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే అతను బెయిల్ వచ్చిన తర్వాత అతను మనం చూసుకోవచ్చు మొదటగా బాలిక యొక్క బాధితురాలు పోక్సో కేసు పెట్టిన బాధితురాలు యొక్క తల్లిని, ఆ తర్వాత నాయనమ్మను ఇద్దరిని హతమార్చారు. ఆ బాలికను తీసుకెళ్లిన సీసీ ఫుటేజ్ విజువల్స్ కూడా మనం చూసాము. ఆ తర్వాత ఆ బాలికను తీసుకెళ్లి దైవాలగూడ చెరువు దగ్గర హతమార్చాడు. ఆ తర్వాత మనం నేరుగా దైవాలగూడలో సొంత ఇంటికి వెళ్లి భార్య, పిల్లలను కూడా హతమార్చారు. పోక్సో కేసు పెట్టిన తర్వాత భార్య సరిత కూడా కొంచెం ఇంట్లో భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో భార్య మీద కూడా కోపం పెట్టుకున్నాడు. అంతకు ముందు భార్య సరితను కూడా ప్రేమించి పెళ్లి చేస్తున్నాడు. ఆమె ట్యూషన్లు చెప్తూ జీవనం సాగించేది. గతంలో ఆమెను ప్రేమించాడు. ఆమె ఇతని కంటే 5 పైగా పెద్దది అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంట్లో ఒప్పించి రాజ్ కుమార్ సరితను పెళ్లి చేస్తున్నాడు. 2 పిల్లలున్నారు. ఆ తర్వాత పోక్సో కేసు కావడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో భార్య మీద కూడా కోపం పెంచుకున్నాడు. ముందుగా బాధితురానికి సంబంధించిన తల్లిని, నాయనమ్మను చంపిన తర్వాత బాలికను చంపి నేరుగా భార్య, పిల్లలను కూడా హతమార్చడం జరిగింది. మొత్తంగా 6గురిని 1 గంట వ్యవధిలోనే హతమార్చి నేరుగా అక్కడి నుంచి చేగూరు సమీపంలో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో వాహనాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఒకే కత్తితో 6గురిని హతమార్చడం జరిగింది. 6గురిని హతమార్చిన తర్వాత తాను కూడా చనిపోతున్నట్లు పేరెంట్స్ కి చెప్పడం జరిగింది. విక్రమ్, చూస్తున్నాం ఇక్కడ ఎక్కడైతే రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ప్రాంతం కూడా ప్రస్తుతం విజువల్ మనకి రైట్ సైడ్ విండోలో కనిపిస్తోంది. కొత్తూరు మండలం పెంజర్లలోని ఒక వెంచర్, ఆ వెంచర్ దగ్గర పోలీసులు మనకు కనిపిస్తున్నారు. ఈ వెంచర్లోనే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ డెడ్ బాడీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. డెడ్ బాడీ పక్కన పాయిజన్ బాటిల్ కూడా కనిపిస్తోంది. మేనమామ ఊరు పెంజర్లగా తెలుస్తోంది. మరి ఆయన ఈ 2 రోజులు సర్వైవ్ కావడానికి ప్రయత్నించాడు. ఇక సాధ్యం కాదు అనుకున్న తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. 3 రోజులుగా మొత్తం పోలీసులు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న పరిస్థితి. 2 రోజులు అయిపోయింది. 3వ రోజు ఇంకా సాధ్యం కాదు అనుకున్నాడా, లేదంటే ఈ 2 రోజులు ఎవరైనా అతనికి ఆశ్రయం ఇచ్చాడా, ఇక తనని పోలీసులు పట్టుకుంటారని భయం వేసి చనిపోయాడా అనేది మరి కాసేపట్లో పోలీసులు తెలియజేసే అవకాశం కూడా ఉంది. విక్రమ్, చూస్తున్నాం పెంజర్లలోని ప్రాంతం వరకు అతను ఎలా చేరుకున్నాడు అనేది కూడా ఒక అంశమే. అంటే మేనమామ ఏమన్నా ఆశ్రయం ఇస్తాడా, లేకపోతే ఎవరన్నా తెలుసున్న వాళ్ళు తనని ఆదరించే అవకాశం ఉంది. ఇలాంటి అన్ని ఆపర్చునిటీస్ వెతికిన తర్వాతే ఫైనల్ గా ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఆయన పశ్చాత్తాపంతో గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే ఇప్పటి వరకు ఎవరైనా సహకరించారా? అతను షాబాదు దైవాలగూడలో చంపిన తర్వాత నేరుగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ వరకు తన అద్దె తీసుకున్న కారులో వచ్చారు. తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ నుంచి నేరుగా పెంజల్రా ఎలా వెళ్ళాడు, అతనికి ఎవరు సహకరించారు, అతను నిన్నటి నుంచి ఎవరి దగ్గర ఉన్నాడు, ఎవరైనా ఆశ్రయం ఇచ్చారా, అతనికి ఎవరైనా భోజనం పెట్టారా, ఎవరి దగ్గర ఉన్నాడు అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అతను దానికి సంబంధించిన పాయిజన్ బాటిల్ ఎక్కడ కొన్నాడు, దానికి సంబంధించిన దర్యాప్తు కూడా
పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. అయితే అతను ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు అంతా కూడా ఒక కీలక మలుపు తిరిగిందనే చెప్పుకోవచ్చు బిందు. రైట్ విక్రమ్, మొత్తానికి ఇతను ఉన్మాదం కారణంగా 2 కుటుంబాలు కంప్లీట్ గా కనుమరుగైపోయిన పరిస్థితి. ఆ బాలిక కుటుంబంతో పాటు సొంత కుటుంబాన్ని కూడా చంపేసుకున్నాడు ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తి. ఖచ్చితంగా బిందు, మీరు చెప్పినట్టు 2 కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, సొంత కుటుంబాన్ని మట్టు పెట్టుకున్నాడు. అదే విధంగా అతను బాలికకు సంబంధించి పోక్సో కేసు పెట్టిన బాలికకు సంబంధించిన కుటుంబంలో కూడా ఒక అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక బాలిక ఉంది. ఆ బాలిక మానసిక స్థితి సరిగా లేదు, వైకల్యంతో బాధపడుతుంది. ఆ బాలికకు చేసేవారు ఎవరు అనే ఒక బాధ అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ బాలికకు సంబంధించి ఏమీ చేసుకోలేని పరిస్థితి. ఆ బాలిక యొక్క తల్లిని, నాయనమ్మను కూడా చంపేశారు. మరో బాలిక కూడా హతమార్చడం జరిగింది. వికలాంగులైన బాలిక పరిస్థితి ఇప్పుడు అదమ్య గోచరంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ బాలికను శిశు గృహాలో పెట్టి చూసుకుంటాము అని చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ విక్రమ్, ఓవరాల్ గా ఈ కేసు అనేది పోలీసులకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఒకటి, రాజ్ కుమార్ ని పట్టుకోలేకపోవడం, అంతకు ముందు రాజ్ కుమార్ కి ఒకటి బెయిల్ వచ్చేలా సహకరించడం, 2 అసలు ఆ కుటుంబానికి కనీస భద్రత ఏర్పాటు చేయకపోవడం. పోక్సో కేసు నమోదు చేసినప్పటికీ కూడా కుటుంబానికి భద్రత లేకపోవడం అనేదే ఈ హత్యలకి ఇండైరెక్ట్ గా కారణమైంది. ఖచ్చితంగా బిందు, ఈ విషయంలో మన పోలీసుల వైఫల్యమే స్పష్టంగా కనిపిస్తుంది. అతనికి బెయిల్ వచ్చే విధంగా కిరాతక రాజ్ కుమార్ కు సంబంధించి బెయిల్ వచ్చే విధంగా పోలీసులు సహకరించారు అన్న దానికి పోలీసుల దర్యాప్తులో కూడా తేలింది. పోలీసు ఉన్నతాధికారులు షాబాద్ పోలీస్ స్టేషన్ కు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఏం చేశాడు, ఎస్ఐ ఏం చేశాడు, ఈ కేసుకు సంబంధించి ఎవరి వైఫల్యం ఏంటి అన్న దాని మీద కూడా పోలీసులు ఒక రిపోర్ట్ సిద్ధం చేశారు. దానికి సంబంధించిన డీజీపీ ఆఫీస్ కూడా ఒక రిపోర్ట్ పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వైఫల్యం ఏముంది, ఎస్ఐ వైఫల్యం ఏముంది, కానిస్టేబుల్ పాత్ర ఏంటి, ఇవి చెప్పి పోలీస్ స్టేషన్ కి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కూడా డీజీపీ తెప్పించుకోవడం జరిగింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్ అవినీతి మీద పూర్తిగా బెయిల్ కి సంబంధించి కూడా బెయిల్ వచ్చేందుకు పోలీసు అధికారులు కొంతమంది డీల్ చేసుకున్నారు అన్న దాని మీద కూడా విమర్శలున్నాయి. ఈ కారణంగానే పోలీస్ శాఖ పూర్తిగా మచ్చ తెచ్చిందనే చెప్పుకోవచ్చు. ఈ ఘటన 6 హత్యకు కారణమైన పోలీస్ శాఖ వైఫల్యమే కారణము అని చెప్పి విమర్శలు అయితే వెలువెత్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం చూసుకోవచ్చు, 6 హత్యలకు సంబంధించి పోలీస్ శాఖకు తీవ్ర మచ్చనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు బిందు. ఓకే విక్రమ్.